సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారిని కొంత ఇబ్బంది పెట్టారన్న వాదనలు ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియో విషయంలో అక్కినేనిని కావాలని టార్గెట్ చేసి మరి ఎన్టీఆర్ గారి సర్కారు ఆయన్ను ఇబ్బందులకు గురి చేసిందన్న వార్తలు కూడా ఎన్నో వచ్చాయి. ఎన్టీఆర్ కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ సినీ ప్రముఖుల సమక్షంలో ఏఎన్ఆర్ గారు వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండి సినీ ఇమేజ్ వల్లే రాజకీయాల్లో కూడా సక్సెస్ అయిన ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి మరింత ఉపయోగపడేలా నిర్ణయాలను తీసుకోకుండా అన్నపూర్ణ స్టూడియో విషయంలో పంతానికి పోయి సినీ ఇండస్ట్రీకే నష్టం కలిగించేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ సినీ పెద్దలు కూడా ఆనాడు అభిప్రాయాలను వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇటు ఎన్టీఆర్ గారి వైపు నుంచి కూడా తప్పు పట్టడానికి ఏమీ లేదు. సినీ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని ప్రైవేటు వ్యాపారాన్ని నిర్వహించడం తప్పే కదా అన్నది ఎన్టీఆర్ గారి ప్రశ్న. సినీ నిర్మాణం చేయవయ్యా అంటే టింబర్ డిపోను ఆ స్థలంలో పెట్టుకోవడం ఏంటన్నదే ఎన్టీఆర్ సర్కారు లాజిక్. అటు ఎన్టీఆర్ ఇటు ఏఎన్ఆర్ ఇద్దరూ పంతానికి పోయి మరి ఈ వివాదాన్ని కొన్నాళ్ళు పెద్దదిగా చేసుకున్నారులే కానీ సినీ పెద్దల రాజీ ప్రయత్నాలతో ఎన్టీఆర్ గారు చల్లబడ్డారు. అన్నపూర్ణ స్టూడియో వివాదం ఆనాడు అలా ముగిసింది. అయితే ఎంతసేపు అన్నపూర్ణ స్టూడియో స్థలం విషయంలోనే ఏఎన్ఆర్ గారిని ఎన్టీఆర్ గారు ఇబ్బందులు పెట్టారని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయిలే కానీ కృష్ణ గారికి సంబంధించిన పద్మాలయ స్టూడియోస్ విషయంలో మాత్రం పెద్దగా వార్తలు బయటకు రాకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టకముందే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కృష్ణ గారికి భూమిని కేటాయిస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వయంగా స్టూడియో నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తే ఆ తర్వాత రోజుల్లో అదే భూమి విషయంలో ఎన్టీఆర్ సర్కారు హయాంలో కృష్ణ గారికి ఇబ్బందులు ఎదురయ్యాయన్న విషయం చాలామందికి తెలియదు. ఆనాడు కృష్ణ గారి అభిమానులు ఎన్టీఆర్ గారి సర్కారు వైఖరిని ఖండిస్తూ ఎన్టీఆర్ తీరు సరికాదంటూ విమర్శలు చేస్తూ పద్మాలయ స్టూడియోస్ నిర్మాణానికి ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోమంటూ ప్రత్యేకంగా పత్రిక ప్రకటనలు కూడా ప్రచురించడం గమనార్హం. అసలు ఇంతకీ పద్మాలయ స్టూడియోస్ భూముల విషయంలో ఆనాడు జరిగిన రచ్చ ఏంటి? పద్మాలయ స్టూడియో నిర్మాణాన్ని ఆపేయండి అంటూ ఆనాడు ఎన్టీఆర్ సర్కారు 1-3-4 సార్లు కృష్ణ గారికి ఎందుకు నోటీసులను జారీ చేసింది? ఈ నోటీసులపై కృష్ణ గారి రియాక్షన్ ఏంటి? కృష్ణ గారి ఫ్యాన్స్ బహిరంగ లేఖల అనంతరం ఎన్టీఆర్ సర్కారు చేసిన పనేంటి? ఎన్టీఆర్ సర్కారులోనే కాదు వైఎస్ హయాంలోనూ పద్మాలయ స్టూడియో భూముల విషయంలో జరిగిన రచ్చ ఏంటి? సినీ నిర్మాణం కోసం కేటాయించిన భూమిని సొంత కుటుంబ సభ్యుల పేర్ల మీదకు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఈ కేసు విషయంలో ఫైనల్గా తేలిందేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ గారికి సంబంధించిన సినీ విశేషాల గురించి వెతుకుతుంటే సడన్గా నాకు పేపర్ క్లిప్పింగ్ కనిపించింది. సూపర్ స్టార్ వార్స్ అనేది ఆ పేపర్ క్లిప్పింగ్ హెడ్డింగ్. రామాయణంలో కృష్ణ స్టూడియో అనేది కూడా మరో హెడ్డింగ్. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని ఆ పేపర్ క్లిప్పింగ్ అంతా చదివితే విస్తుపోయే విషయాల గురించిన సమాచారం తెలిసింది. అక్కినేని నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ స్టూడియో విషయంలోనే కాదు కృష్ణ గారి పద్మాలయ స్టూడియోస్ విషయంలోనూ ఇంత రచ్చ జరిగిందా అని విస్తుపోయిన పరిస్థితి. మొదట్లో మన తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా కూడా చెన్నైలోనే ఉండేదన్న సంగతి అందరికీ తెలుసు కదా. తెలుగు నేలపైనే తెలుగు సినీ నిర్మాణం జరగాలన్న పంతంతో అక్కినేని నాగేశ్వరరావు గారు పట్టుబట్టి మరి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన సంగతి కూడా తెలుసు కదా. ఆయన ప్రోద్బలంతో ఆనాటి కాంగ్రెస్ సర్కార్లోని ముఖ్యమంత్రుల సహకారంతో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో ఒకటే తెలుగు సినీ ఇండస్ట్రీ కోసం హైదరాబాద్లో ఏకంగా 50 ఎకరాల భూమిని కేటాయించడం. స్టూడియో నిర్మాణాల కోసం సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే ఆ భూమిని వాడాలన్నది ఆనాడు ప్రభుత్వం పెట్టిన కండిషన్. ఈ షరతు మీదనే అన్నపూర్ణ స్టూడియోస్కు 22 ఎకరాల భూమిని కేటాయిస్తే కృష్ణ గారి పద్మాలయ స్టూడియోస్ నిర్మాణానికి 9.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అన్నపూర్ణ స్టూడియోస్ విషయాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ పరిధిలోకి వచ్చే భూముల్లోనే షేక్పేట్ మండలంలోనే ఈ పద్మాలయ స్టూడియో ఉంది. ఇప్పుడంటే నగరం నడిమధ్యలో ఉన్నట్టుగా వాతావరణం ఉంటుందిలే కానీ ఒకప్పుడు అది ఓ చెట్టడవి లాంటి ప్రాంతం. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది ఆ ప్రాంతం. 1982 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకటరామరెడ్డి గారు ఈ స్థలాన్ని కృష్ణ గారి పద్మాలయ స్టూడియోస్ నిర్మాణానికి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనే స్వయంగా వచ్చి మరి ఈ స్టూడియో నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఎకరం 8,500 రూపాయల చొప్పున మొత్తం 9.5 ఎకరాలను కేవలం 80,000 రూపాయలకే కేటాయించడం జరిగింది. అప్పట్లోనే ఆ ఏరియాలో ఎకరానికి 5 లక్షల రూపాయల మార్కెట్ విలువ ఉండేది. కానీ కృష్ణ గారి నుంచి మాత్రం ఎకరానికి 8,500 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. కేవలం సినీ నిర్మాణం మాత్రమే చేయాలని, సినీ నిర్మాణ పనుల కోసమే ఈ స్థలాన్ని వినియోగించాలన్నది ప్రభుత్వం పెట్టిన ఏకైక కండిషన్. ఆనాటి ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేయడంతో ఆ స్టూడియో నిర్మాణ పనులను కృష్ణ గారు చకచకా మొదలుపెట్టారు. స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం కూడా తన వంతు సాయంగా కొంత ఆర్థిక సాయాన్ని కూడా చేసింది. అయితే ఆ తర్వాత రోజుల్లో 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు.
అన్నపూర్ణ స్టూడియో భూముల విషయంలో ఎన్టీఆర్ గారి పట్టుదలను చూశారో, లేక చట్ట ప్రకారం రూల్స్ ప్రకారమే అధికారులు నిర్ణయం తీసుకున్నారో, లేక ఎన్టీఆర్ గారి స్వయంగా అధికారులకు చెప్పారో తెలియలే కానీ పద్మాలయ స్టూడియో నిర్మాణాన్ని ఆపేయండి అంటూ నేరుగా కృష్ణ గారికి నోటీసులను జారీ చేశారు. 1984 సంవత్సరం జనవరి నెల 24వ తారీఖున ఓసారి, ఫిబ్రవరి నెల 1వ తారీఖున మరోసారి, ఫిబ్రవరి నెల 24వ తారీఖున ఇంకోసారి వరుసగా 3 సార్లు కృష్ణ గారికి నోటీసులు పంపించారు. చివరకు మే నెల 7వ తారీఖున కూడా చివరగా ఓసారి నోటీసులు పంపించి అదే నోటీసును పత్రికల్లో కూడా ప్రచురణ చేయించారు. అప్పుడే ఈ నోటీసుల వ్యవహారం గురించి సినీ జనాలకు, తెలుగు సినీ ప్రియులకు తెలిసొచ్చింది. సాక్షాత్తు ఓ ముఖ్యమంత్రి గారి స్వయంగా శంకుస్థాపన చేశారు కదా, అదే స్థలంలో కృష్ణ గారు స్టూడియోను కొడుతున్నారు కదా. గత కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టుగా సినీ నిర్మాణం కోసమే స్టూడియోను కొడుతున్నారు కదా, మరి ఇంకెందుకు స్టూడియో నిర్మాణాన్ని ఆపాలంటూ హైదరాబాద్ నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు పంపించారు అన్నదే కదా మీ డౌటు. అక్కడికే వెళ్తున్నా. నిజానికి అటవీ ప్రాంతంలో రికార్డుల్లో ఉన్న భూములను ఆనాడు కాంగ్రెస్ సర్కారు హడావిడిగా సినీ ఇండస్ట్రీకి కేటాయించింది. కృష్ణ గారికి కేటాయించిన 9.5 ఎకరాల భూమి కూడా ఫారెస్ట్ భూముల కిందకే వస్తాయి. ఫారెస్ట్ భూములను ప్రభుత్వం కనుక తీసుకోవాల్సి వస్తే భూమిని రీప్లేస్ చేసి తీసుకోవాలి. ఆ భూములను వాణిజ్య అవసరాల కోసం వాడుకోవచ్చంటూ చట్ట సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. భూమిని సినీ ఇండస్ట్రీకి కేటాయించే ముందు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను సంప్రదించి ఆ స్థలాల పూర్వాపరాలను సేకరించి నగరపాలక సంస్థ నుంచి అనుమతులను పొందిన తర్వాతే ఆయా భూములను చట్ట ప్రకారం సినీ ఇండస్ట్రీకి కేటాయించి ఉంటే ఇబ్బందులు వచ్చేవే కావు. కానీ ఆ భూముల పంపకాల విషయాన్ని హడావిడిగా పూర్తి చేయడంతో ఈ రూల్స్ను పాటించలేదు. సీఎం గారే ఏరుకోరి మరి ఆ స్థలాలను ఇస్తున్నారు కదా అని ఈ స్థలాల విషయంలో ఉన్న లొసుగులను ముఖ్యమంత్రికి చెప్పేంత ధైర్యాన్ని ఏ అధికారి కూడా ఆనాడు చేయలేకపోయారు. పైగా ఆ అధికారులే స్వయంగా శంకుస్థాపన ఏర్పాట్లను కూడా చూసుకున్నారు. తీరా చూస్తే ఏ అధికారులైతే శంకుస్థాపన కార్యక్రమంలో చురుగ్గా వ్యవహరించారో ఆ అధికారుల నుంచే స్టూడియో నిర్మాణాన్ని ఆపేయాలంటూ కృష్ణ గారికి నోటీసులు వెళ్ళాయి. అయితే ఈ నోటీసుల విషయంలో కృష్ణ గారు మాత్రం రియాక్ట్ అవ్వలేదు. అసలు వాటిని లెక్కలోకి తీసుకెళ్లేదు. కానీ నోటీసుల విషయం కృష్ణ గారి అభిమానులకు తెలిసి రచ్చ చేశారు. ఎన్టీఆర్ సర్కారు కావాలని కృష్ణ గారిని ఇబ్బందులు పెడుతుందని గగ్గోలు పెట్టారు. పైగా అదే సమయంలో ముషీరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ గారి రామకృష్ణ స్టూడియోస్ను జంట థియేటర్లుగా మార్చేందుకు అనుమతిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అంటే హరికృష్ణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న థియేటర్ల విషయంలో ఒకలా, కృష్ణ గారి స్టూడియో విషయంలో మరోలా ఎన్టీఆర్ సర్కారు వ్యవహరిస్తుందంటూ విపరీతంగా ప్రచారం చేశారు. పైగా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇస్తూ ఎన్టీఆర్ సర్కార్ను ఇరుకున పెట్టారు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ సర్కారు అనుమతిని ఇవ్వడం ఏమిటి, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వాటికి అభ్యంతరాలు చెప్పడం ఏమిటంటూ విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే 1984 సంవత్సరం మే నెలాఖరులో ప్రభుత్వ అధికార ప్రతినిధి ఓ కీలక ప్రకటన చేశారు. పద్మాలయ స్టూడియో విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. కృష్ణ గారికి హైదరాబాద్ నగరపాలక సంస్థ ఇచ్చిన నోటీసుల వెనుక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి హస్తం ఏమీ లేదు. పద్మాలయ స్టూడియో నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని అటవీ ప్రాంతంగా తొలగించి గృహ నిర్మాణం, వాణిజ్య సముదాయ ప్రాంతంగా పరిగణించడానికి చట్ట ప్రకారం తగిన చర్యలను ఇప్పటికే ప్రారంభించాము. ఆ ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయితే నగరపాలక సంస్థ నుంచి అభ్యంతరాలు ఇకపై ఏమీ రావు. వాళ్ళు ఇచ్చిన నోటీసులను పట్టించుకోవద్దని కూడా కృష్ణ గారికి సమాచారం అందించాము. గత మార్చి నెలలో నీళ్లు, కరెంటు సరఫరా కావాలని కృష్ణ గారు కోరితే ఆయన వినతిని నెరవేరుస్తూ నీటి సరఫరా ఏర్పాట్లను కూడా చేశాము. కరెంటు సరఫరాకు సంబంధించి చర్యలను తీసుకుంటున్నాము. అలాగే స్టూడియో వరకు రోడ్డును వేయడానికి కలెక్టర్ గారు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా పద్మాలయ స్టూడియోస్ నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందిస్తూనే ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు అంటూ ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన తర్వాత ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే 2007 సంవత్సరంలో హైదరాబాద్ కలెక్టర్ నుంచి కృష్ణ గారికి షోకాజ్ నోటీసులు వెళ్ళాయి. పద్మాలయ స్టూడియోస్కు 9.5 ఎకరాల భూమిని ఆనాడు ప్రభుత్వం కేటాయించింది కదా. అయితే ఆ 9.5 ఎకరాల్లో 5.3 ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేర్ల మీదకు కృష్ణ గారు ట్రాన్స్ఫర్ చేశారు. కృష్ణ గారి భార్య ఇందిరాదేవి, కూతులు ప్రియదర్శిని, మంజుల, సోదరులైన ఆదిశేషగిరిరావు, ఘటమనేని హనుమంతరావు గారి పేర్ల మీదకు అక్షరాల 5.3 ఎకరాల భూమిని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఆనాడు ఎకరం 8,500 రూపాయలకు కృష్ణ గారికి ప్రభుత్వం ఇచ్చింది కదా. అదే భూమి ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్లో ఉంటుంది. అంటే దాదాపుగా 20 నుంచి 25 కోట్ల రూపాయల మొత్తానికి ఆ భూమిని కృష్ణ గారి కుటుంబ సభ్యుల నుంచి ఓ ప్రధాన ఓటీటీ కమ్ తెలుగు టీవీ సంస్థకు అమ్మేశారని అధికారులు గుర్తించారు. సినీ నిర్మాణం కోసం కారు చౌకగా ప్రభుత్వం భూమిని కేటాయిస్తే దాన్ని వ్యక్తిగత అవసరాలకు అమ్ముకోవడం కుదరదంటూ హైదరాబాద్ కలెక్టరు నోటీసులు పంపిస్తే 2007 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు సర్కారు ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అంతేకాదు 2008లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ
టీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఆయన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇక 2017 సంవత్సరంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎం పద్మనాభరెడ్డి ఓ పిటిషన్ పంపించారు. ప్రభుత్వ భూమిని సినీ నిర్మాణం కోసం వాడుకోకుండా తన వాళ్ల పేర్ల మీదకు దాన్ని మళ్లించుకుని దాన్ని ఇతరులకు అమ్మేసి కోట్ల కొద్దీ ఆస్తిపస్తులను కూడబెట్టారన్నది ఆయన వాదన. ప్రభుత్వం ఏ షరతు మీదైతే భూములను కేటాయించిందో ఆ షరతును కృష్ణ గారు ఉల్లంఘించారు కాబట్టి ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ ఆయన తన పిటిషన్లో రాసుకొచ్చారు. అంతేకాదు నిబంధనలను ఉల్లంఘించారంటూ బ్యాడ్మింటన్ అకాడమీ కోసం పుల్లెల గోపీచంద్కు కేటాయించిన 3 ఎకరాల భూమిలోంచి 2.5 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో వెనక్కు తీసుకున్న ఘటన కూడా గుర్తు చేశారు. అయినప్పటికీ కేసీఆర్ సర్కార్ కూడా ఈ పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడం గమనార్హం. ఇదండి కృష్ణ గారి పద్మాలయ స్టూడియోస్ విషయంలో జరిగిన కాంట్రవర్సీలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.